నీతిమంతులు సింహము వలె ధైర్యంగా నుందురు. సామెతలు 28వ అధ్యాయం 1వ వచనం. సింహం అనేసరికి మనకు గుర్తు వచ్చేది ధైర్యము. నిజమే, అడవికి రాజైనటువంటి సింహము ఎప్పుడు దేనికి భయపడకుండా, బెదిరిపోకుండా ధైర్యంగా ఉంటుంది. నీవు కూడా నీతి కలిగి జీవించినప్పుడు సింహము వలె దేనికి భయపడకుండా ధైర్యంగా ఉంటావు. నీవు ధైర్యంగా ఉంటే నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకుంటావు. దేవునికి మనవి చేస్తావు. బలముగా ఉంటావు. వాక్యానుసారంగా జీవిస్తావు. దేవుని పని చేస్తావు. దేవుని కోసం మాట్లాడతావు. తప్పును ఖండిస్తావు. నా ప్రియ నేస్తమా, మానవుడు తన క్రియల ద్వారా దేవుని దృష్టిలో నీతిమంతుడు కాజాలడు. ఎందుకంటే ఆదాము ద్వారా ప్రతి మానవుడు జన్మత కర్మత పాపి కాబట్టి. అయితే కడపటి ఆదాముగా యేసుక్రీస్తు మన అపరాధముల కొరకు శిలువ మరణము నొంది ఆయన యందు విశ్వాసముంచిన వారిని నీతిమంతులుగా తీర్చడానికే సజీవుడిగా లేపబడ్డాడు. నేడు ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తు విమోచనయందు విశ్వాసం ఉంచితే దేవుడు తన ఉచిత కృప ద్వారా నిన్ను నీతిమంతునిగా తీర్చి తన ఆత్మ ద్వారా నిన్ను ధైర్యముతో నింపుతాడు.